నిర్మాతగా ఎన్టీ రామారావు గారితో అత్యద్భుతమైన చిత్రాల్ని నిర్మించిన మూవీ మొగల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ రామనాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన ఈటీవీ వారు యుగ పురుషుడని పెట్టి ప్రోగ్రామ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందం. ఎందుకంటే నా కెరియర్ నేను 1962లో ఇండస్ట్రీకి వచ్చాను. 63లో రామారావు గారితో రాముడు భీముడనే సినిమాని మొదలెట్టాను. రామారావు గారి ఫస్ట్ డ్యూయల్ రోల్ రాముడు భీముడు. ఆ పిక్చరు 30 రోజుల్లోనే ఫినిష్ చేశాం. రెండోది వారితో మర్చిపోలేని రోజులు నాగార్జున సాగర్ అవుట్డోర్కి వెళ్ళిపోతే అక్కడ పోలీస్ బందోబస్తు లేదనంటే ఏం పర్వాలేదు బ్రదర్, మనం ఉన్నాం కదా, మనం చూసుకుంటాం అని చెప్పి విపరీతమైన జనం వచ్చినా కానీ వారు అందరి మధ్యకి వెళ్ళి నమస్కారం పెట్టి, మీరు నన్ను చూశారు కదా, మీరు దూరంగా పోతే మేము షూటింగ్ చేసుకుంటామని మొదలెడితే అలాగా చక్కగా షూటింగ్ జరిగి నాగార్జున సాగర్లో 2 పాటలు పూర్తి చేసుకొని వచ్చాం. అలాగే మర్చిపోలేని పిక్చర్ మళ్ళీ కృష్ణ తులాభారం కూడాను వారు యాక్ట్ చేశారు. అందులో హైలైట్ మ్యూజిక్ నా క్రెడు. రెండోది ఇది కాకుండాను వారు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ వీటన్నిటి పోతే మేము వారి వెనకెట్టిపోయి అంతా ఒక క్రమశిక్షణ అంటే ఏమిటనేది వారి దగ్గర నేర్చుకున్నాం. ఈ రోజున మేము ఈ స్థితి ఉండటానికి నాకు రాముడు భీముడు లైఫ్లో ఫస్ట్ ఇత్తనం లాంటిది. సో వారికి నేను మర్చిపోలేను. వారు మా హీరో గారు అలాగే సీఎంఐ అన్ని రాజకీయాల్లో కూడాను ప్రథమ స్థానం పొందారు. కుటుంబ సభ్యులంతా బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను.